రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా 100 రోజుల పాలనను ముగించి సంబరాలు చేసుకోవటం సిగ్గుచేటని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త ఆందోళన తాలిబజావులో భాగంగా బుధవారం ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూపర్ సిక్స్ అని ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదన్నారు. దీనికి నిరసనగా ముద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని నిద్రలేపాలని తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి తిరుపతి లడ్డు అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడటం మంచి పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రయత్నాలు చేయాలని, లేని పక్షంలో తాము ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం అమలుపరచాలి. సూపర్ సిక్స్ పథకాన్ని వెంటనే అమలుపరచాలి. సూపర్ సిక్స్ పథకాన్ని వెంటనే అమలుపరచాలి. ఎన్డీఏ రాష్ట్ర కూటమి సూపర్ సిక్స్ పథకాన్ని వెంటనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన ప్రియతమ నాయకులు శ్రీపతి ప్రకాశం గారిని క్లుప్తంగా సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. పొరపాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల్లో ఉండి మీ యొక్క చేస్తున్న పనిని ఖచ్చితంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా 2,000 రూపాయలు వారికి నిరుద్యోగ భృతికి ఇస్తాను. దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు నేను వాళ్ళు కొత్తగా నూతనంగా కల్పిస్తానని చెప్తున్నది ఇన్ని విధాలైనటువంటి ప్రశ్నిస్తా ఉంది. మరి అదేవిధంగా తల్లికి వందనం అనేటటువంటి పథకం ఏ ఇంట్లో అయితే ఎంతమంది పిల్లలు ఉంటే 4 పిల్లలు ఉన్నా కూడా 60 మరి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట తాళీ బజావో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 100 రోజుల ఎన్డీఏ కూటమి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో మరి ముద్దు నిద్రలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఈ తాళీ బజావో కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరి వాళ్ళు ఇస్తామన్నటువంటి నిరుద్యోగ భృతి కానీ, వాళ్ళు కల్పిస్తామన్నటువంటి 20 లక్షల ఉద్యోగాలు కానీ, లేకపోతే స్కూల్కి వెళ్ళే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడికి కూడా ఏడాదికి 15,000 రూపాయలు భృతినిస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడా కూడా అమలు పరుస్తున్న సంఘటనలు లేవు. మరి మహిళలు కల్పిస్తున్నటువంటి ఉచిత రవాణా సౌకర్యం కూడా పక్క రాష్ట్రాల్లో కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ అధికారంలోకి వచ్చినటువంటి 10-15 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకింత సమయం పడుతుందా అనేది మరి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి వారి పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రమైందని చెప్పి మరి నిజం ఎంతవరకు ఉందో మనకైతే తెలియదు. మరి ఆ విషయాన్ని హైలైట్ చేస్తా ప్రజల దృష్టి మళ్లిస్తూ వారి పరిపాలన వైఫల్యాన్నంతా కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఈరోజు మరి ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇతర మతాలని అవమానపరుస్తూ అన్య మతాలు అని ఉచ్చరిస్తూ ప్రస్తావిస్తూ ఇట్లా సందేశాలు ఇవ్వడం అనేది ఎంతో బాధ కలిగిస్తూ ఉంది. దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని, మరి ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మీరు ప్రభుత్వ సమయాన్ని, ప్రజాధనాన్ని, ప్రజా సమయాన్ని వృధా చేస్తూ ఒక మతానికి కొమ్ము కాసే వ్యక్తిగా మీరు సందేశాలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రకాశం న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి.